2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఒక మంచి గురువు పాఠాలు మాత్రమే చెప్పడు, తన విద్యార్థుల భవిష్యత్తుకు అండగా కూడా నిలుస్తాడు. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం వేడంగి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల రాళ్లగుంట గ్రామానికి చెందిన 12 మంది చిన్నారులు కొత్తగా చేరారు. అయితే వారి గ్రామం స్కూల్కు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రతిరోజు నడిచి రావడం చిన్నారులకు చాలా కష్టంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరాజు గారు, ఇతర ఉపాధ్యాయులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదని భావించారు. అందుకే చిన్నారులను ప్రతిరోజు స్కూల్కు తీసుకురావడానికి, తిరిగి ఇంటికి చేర్చడానికి ప్రత్యేకంగా ఒక ఆటోను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందుకు అయ్యే నెలకు 6,000 రూపాయల ఖర్చును ఉపాధ్యాయులే తమ సొంత జీతాల నుంచి భరిస్తున్నారు. నేటి కాలంలో ఇలాంటి సేవాభావం చూపించడం నిజంగా గొప్ప విషయం. కేవలం అక్షరాలు నేర్పించడమే కాదు, పిల్లల బడిబాటలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ వారికి విద్యను అందిస్తున్నారు. ఇలాంటి గురువులే సమాజానికి నిజమైన ఆదర్శం. ఈ ఉపాధ్యాయుల సేవకు మనమందరం అభినందనలు తెలియజేద్దాం.